హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సంవర్ధన మదర్సన్ స్టాక్ చెక్ చేసేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 155 ఉంది కదా. సో మనం ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. దానికంటే ముందు ట్రెండ్ చెక్ చేసుకుందాము ఒకసారి. సో మనం చూసుకోవచ్చు, కొద్దిగా డౌన్ ఫాలో ఉంది, దాని తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. ఓకే, మళ్ళీ 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం మనము. సో మన వాల్యూమ్ ఇండికేటర్ ఏ టైం ఫ్రేమ్లో అయినా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సారీ, ఓకే, వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మనకి ఎంత క్లియర్గా గ్రీన్ లైన్ ఇంకా రెడ్ లైన్ యూజ్ చేస్తుందో. గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్, రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్. సో ఇవన్నీ మనకి చూసుకుంటే వాల్యూమ్స్ అనమాట. ఎక్కువ వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే అక్కడ ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారు అని అర్థం. సో చూడొచ్చు, మన వాల్యూమ్ ఇండికేటర్ని ప్రాపర్ లెవెల్స్ గీసి ఇచ్చింది మనకి. చూస్తుంటే చూసారా ఇక్కడ ఎంత ప్రాపర్గా మనకి ఎంత ప్రాపర్గా వాల్యూమ్ ఇండికేటర్ని ఒబే చేస్తున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి, ఇక్కడ ప్రాపర్గా రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే ఇక్కడ ప్రాపర్గా రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలా చూడొచ్చు మీరు, ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా అట్లా చూసుకుంటా ఉంటే, సో చూడొచ్చు మీరు, ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది ప్రాపర్గా. ఇక్కడ కూడా ఇక్కడ పైకి వెళ్ళి కొద్దిగా రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలా మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా పనిచేస్తుంది చూడండి, ఎంత ప్రాపర్గా లైన్స్ అనేది ఓపెన్ చేస్తుందో. ఇక్కడైతే ప్రాపర్ సెల్ కూడా ఇచ్చేసింది చూడండి. ఇక్కడ బ్రేక్ అయి నెక్స్ట్ హైర్ వాల్యూమ్ మీద టార్గెట్ రీచ్ అయిపోయింది. ప్రాపర్ రెడ్ క్యాండిల్తో రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. సో మనం ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి బ్రేక్ అయ్యి కొద్ది రీటెస్టింగ్ వచ్చింది. మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకుంటే మన అనాలిసిస్ ప్రకారం కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్ అయితే, సో మనము కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైర్ వాల్యూమ్కి టార్గెట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో వాల్యూమ్ ఇండికేటర్ కనుక డీటెయిల్స్ కావాలంటే పైన నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చదవండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.